వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు బిడ్డలు ఆయన ఎంతగానో ఆయన గురించి మన దేవుని గురించి గొప్ప చేసి ఈ 7 మాటలు చెప్పారు. నేనైతే 7 మాటలు చెప్పాలనేసి నా ఉద్దేశం కాదు. ప్రతి సంవత్సరం కూడా ఈ 7 మాటలను మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చేసిన గొప్ప కార్యము, ఘనకార్యం అనొచ్చు. గొప్ప కార్యం బదులు ఘనకార్యం కూడా అనొచ్చు. ఎందుకంటే యేసయ్య మన కొరకు తన అమూల్యమైన తన విలువైన రక్తంను చిందించి లోకానికి వచ్చారు. ఆయన రాకపోతే మనకు పాప క్షమాపణ అనేది లేదు. తల్లి తన గర్భమున పిల్లలు కని పెద్దవారు చేసి వాళ్ళ అభివృద్ధిలోకి రాకపోతే నిష్ప్రయోజనం ఎలాగైపోద్దో అలాగా కూడా మన తండ్రి లోకానికి రాకపోతే మనము కంపల్సరిగా ఆ నిత్య నరకానికి అర్హులము. ఆ అర్హతను తీర్చి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే గొప్ప అర్హతను దేవుడు కల్పించాడు. నేను 7 మాటలు ప్రతి సంవత్సరం చెప్పాను. ఒక సంవత్సరము 3వ మాట చెప్పాను. కిందటి సంవత్సరము 2వ మాట కూడా చెప్పాను. ఈ సంవత్సరం 7 మాటలు అంత అంతమంది కూడా 6 కూడా చెప్తారని ఆశపడ్డాను. నేను ఏదో చెప్పాలి. చాలా రోజుల నుంచి ఒక సన్నివేశం మనందరికీ ఆ సన్నివేశం ముందుగానే తెలుసు. ఒకసారి దైవసేవకులు కూడా చెప్పి ఉన్నారు. అది ఒకసారి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న సన్నివేశం, ఎందుకంటే 10 నిమిషాలు కనుక 10 నిమిషాల్లో ఈ సన్నివేశాన్ని మీ కొరకు తెలియచేయాలని ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఒక దారి పొడవునా యేసు ప్రభు వారు బయలుదేరి వెళ్తున్నారు. ఆ దారి పక్కన ఒక ఎందుకు కొరగానే ఒక వ్యక్తి, ఆయన వస్త్రము బాగోలేదు. మనకైతే దేవుడు చాలా చక్కటైన వస్త్రాలని ఆనందంగా ఈ దినాలు కూడా ఆడపిల్లలకి చక్కటైన ఆ లిప్టిక్లు ఏదో రాసుకోవటానికి అనేకమైన మన అన్నం కనబడాలని దేవుడు ఈ దినాన్ని ఇచ్చాడు. ఆ దినాల్లో వస్త్రహీనత ఎక్కువ. ఎప్పుడు యేసుప్రభువు వారు ఉండే దినాల్లో వస్త్రహీనత, ఎందుకంటే టెక్నాలజీ లేదు. ఇప్పుడు చాలా గొప్ప టెక్నాలజీ కూడా వచ్చేసింది. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యూరో. అది భవిష్యత్తులో చాలా ఇబ్బంది పెడుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆయన యేసుప్రభు వారు ఒక ప్రాంతం గుండా బయలుదేరినప్పుడు ఒక దారి పొడవునా వచ్చినప్పుడు ఆ దారి ప్రక్కన ఒక దేనికి కొరకైన ఒక వ్యక్తి కూర్చొని వస్త్రం బాగలేదు, ఆయన బాగలేడు, కూర్చొని ఒక భిక్ష ఆడుకుంటూ ఉన్నాడు. భిక్ష ఆడుకున్నప్పుడు ఆ దారి పొడవున మరి ఎవరొకరు ముందుకు చెప్పారు కదా, నజరేయుడైన యేసుప్రభు వారు ఆ దారి గుండా వెళ్తున్నారు. ఆయన వెనుక గొప్ప జనసమూహము వెళ్తూ ఉంది. వెళ్ళేటప్పుడు ఈ యొక్క శబ్దము అంటే వెళ్తున్న చప్పుడికి ఆయనకి వినిపించి అందులో ఆ జన సమూహంలో ఉన్న ఒక ఆయన్ని పిలిచి, అయ్యా ఇక్కడి నుంచి ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరయ్యా అనేసి అడిగేటప్పుడు ఆయన నిల్చొని ఆయనకు ఒక మాట చెప్తున్నాడు. రే గుడ్డడా, ఎవరు వెళ్తున్నారు అనుకుంటున్నా, నీకు తెలియదు కదా, నువ్వు గుడ్డివాడే కదా, అయ్యో ఎవరు వెళ్తున్నారని అనుకుంటున్నావు, ఈ గుండా నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అనేసి చెప్పాడనమాట. చెప్పేసరికి చాలా సంతోషించాడు కూడా, దుఃఖపడ్డాడు. అయ్యో నాకు కనిపించదు కదా, మరి నేను ఆయన్ని ఎలా చూడాలి, వెళుతున్నాడని తెలుసు, చాలా చప్పుడు వస్తుంది, జనసమూహం చాలా వెళ్తున్నట్లు అనిపిస్తుంది, ఆయన నేను ఎలా కలుసుకోవాలి అనేసి అడిగినప్పుడు, అయ్యా నన్ను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తావా అనేసి అనేటప్పుడు, ఒరే గుడ్డివాడా, ఆయన దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావరా, చాలా జనసమూహము ముందుగా ఆయన వెనుక ఉంది, ఆయన వెళ్ళిపోతున్నాడు, నీ స్వరానికి అందనంత దూరంగా వెళ్ళిపోయాడు, నువ్వు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలవు అనేసి ఆయన ఎగతాళి చేశాడు, నవ్వాడు, గేలి చేశాడు, దుఃఖపరిచాడు, అవమానపరిచాడు. చాలా జనాలు ఆయన చూస్తూ వెళ్ళిపోతున్నారు. అయ్యో చాలా దూరం వెళ్ళిపోయారా, నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే ఆయన కొరకే కదా మరి నేను చాలా దినాల నుంచి చూస్తున్నాను, ఆయన రాక కొరకే కదా నేను చాలా దినాల నుంచి చూస్తున్నాను, ఆయన ఒక్కసారి చూస్తే చాలు నా జన్మ ధన్యమైపోయిందని వెతుక్కుంటూ ఆయన్ని ఎన్నో దినాలుగా నేను ఈ రీతిగా ఉన్నాను, ఆయన లేకపోతే మరి నేను ఎలా బ్రతకాలి, నాకు ఆశ్రయం ఏది,
ఆయన లేకపోతే, ఆయన వెళ్ళిపోతే, నన్ను దాటిపోయి వెళ్ళిపోతే నా బ్రతుకేంటి, నా భవిష్యత్తు ఏమిటి, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు సంతోష పెడతారు, నన్ను ఎవరు ఈ ఆనందంలో ఉంచుతారు? మరి ఆయన వెళ్ళిపోతే నాకు ఆశ్రయం లేదు, నాకు దిక్కు లేదు. ఆయనే అనుకోని ఇన్నాళ్ళుగా బ్రతికి ఉన్నాను, ఆయనే నన్ను దాటిపోయి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? చాలామంది జనాలు వస్తూ ఉన్నారు, ఆయన్ని చూస్తూ ఉన్నారు, చూసి గేలి చేసి ఎగతాళి చేసి, రే గుడ్డోడా నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా, ఎందుకున్నావు, అడుక్కుంటున్నావా? మరి కనీసం అడుక్కున్న టైంలో వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నా ఆయనకి వెయ్యలేకపోతున్నారు. పరిస్థితి చాలా దారుణం అయిపోయింది, చివరికి వచ్చేసాడు ఆయన. మరి ఏం చేయాలి? మరి ఆయన దాటిపెట్టిన పరిస్థితి ఏంటి? మరి నేను ఆయన కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూశాను, ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాను, కానీ నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి దిక్కుమాల పరిస్థితి అయిపోయిందని చాలా రోధిస్తున్నాడంట ఆయన. రోధించేటప్పుడు చాలామంది ఈ రోజుల్లోనే చాలామంది అంటుంటారు మనల్ని, అంటే ఆయన కన్నీళ్ళు కూడా మనసు కరగలేదంట. ఎంతమంది కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఇంత జనసమూహ గుంపు ఒక్కలు కూడా ఆయన దగ్గరికి తీసుకున్నాను. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, యేసుప్రభు వెంట వెళ్తున్న వారు కూడా కనికరం లేకపోయింది అన్నమాట. ఎందుకంటే ఈ జనాలంతా మరి యేసయ్య ముందుకెళ్తున్నారు, ఆయన వర్తమానాలు వింటున్నారు, ఆయన సందేశాలు వింటున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆయన మీద జాలి చూపలేదంట. జాలి చూపలేకపోతే ఆయన బాధపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి, నన్ను ఎవరు ఆదరించలేదు, కనీసం ఈయన కూడా నన్ను బాగు చేస్తే కదా, ఈయనే నాకు దిక్కు, ఈయనే నాకు ఆధారం, ఈయన తప్ప నాకు ఆధారము లేదని చిన్నాళ్ళు నేను బ్రతికి ఉన్నాను, ఈయన కొరకే బ్రతికి ఉన్నాను అనేసి ఆయన మనసులో ఆయన అనుకుంటూ ఆ బాధపడుతూ ఉండేటప్పుడు చాలామంది రోజుల్లోని కన్నీళ్ళకి కరగకుండా కాటు వేసే రకాలు ఉంటాయి. మనల్ని కూడా మన చుట్టుపక్కల అనేక సార్లు మనల్ని బంధిస్తారు. పాములు ఎక్కడ ఉండవండి, మన పక్కనే ఉంటాయి, అయితే మన చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట. కాటేసిన మాటలు చాలా మనం బాధ పెరిచే మాటలు, మనల్ని అవమానపరిచే మాటలు, మన లగతాలు చేసే మాటలు, మనల్ని ఇబ్బంది చేసే మాటలు మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం. కానీ దేనికి కూడా మనం భయపడే అవసరం లేదు, ఎందుకంటే యేసయ్య మనకు కంపల్సరీగా ఉన్నాడు. కాబట్టి ఆయన భయపడుతూ ఆయన అంటున్నాడు, ఇంకా నేను ఆయన చూడలేనేమో అనుకున్నాడట. అనేసరికి ఈయన అంటున్నాడు, నువ్వు నీ స్వరానికి అందనంత దూరంగా వెళ్ళిపోయాడు. అంటే మన మాట, ఆయన మాటకి పలకలేనంత దూరంగా వెళ్ళిపోయాడట ఆయన. అవి వెనకంతా జనసమూహం. మరి నువ్వు ఎలా వెళ్ళగలవు? మీరు ఎవరు తీసుకెళ్ళట్లేదని ఆయన బాధకి ఏడుస్తూ కానీ లాస్ట్కి ఏం చేయాలో అర్థం అవ్వక పిలుస్తున్నాడు. మరి పిలుపుకి మరి చెప్పాడు కదా, చాలా దూరంగా వెళ్ళిపోయాడు ప్రభువు. నువ్వు పిలిచినా ఆయన పలకడు, మరి ఎందుకు నువ్వు పక్కకి తప్పుకో అయినట్టు ఆయనకి చెప్పేసరికి ఈయన మరి ఇక్కడ తట్టుకోలేక, బాధను తట్టుకోలేక పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు చూడండి, లోక సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని నడుచున్నప్పుడు వారు చాలా వారిని గద్దించిన కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా అది అలా పిలుస్తున్నాడట, దావీదు కుమారుడా నన్ను కరుణించమయ్యా, నా కన్నీళ్ళకు ఈ లోకం కరగట్లేదు ప్రభు, నా కన్నీళ్ళకు, నా బాధకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దావీదు కుమారుడా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకసారి నన్ను కరుణించు, నాపై జాలి చూపించయ్యా అని ఇక్కడ రోధిస్తూ ఏడుస్తూ ఉండేటప్పుడు ఈ జనసమూహం కూడా ఆయన గద్దించారు, పక్కకి వెళ్ళిపోరు అబ్బాయి, ఆయన దాటిపోయి ఎప్పుడో వెళ్ళిపోయాడు, నీ మాటకి ఇలాగా ఆయన వింటాడు అనుకుంటున్నావా ఏంటి, వెళ్ళడు అనేటప్పుడు చాలా మనసు బాధపరిచిందట. ఈ రోజుల్లో మనం కూడా బాధపడతాం, మనల్ని అందరినీ కూడా దుఃఖపెట్టే రోజులు ఉన్నాం కనుక చాలామంది మన కుటుంబాలు కూడా మనల్ని అవమానిస్తారు, హేళన చేస్తారు, దుఃఖపరుస్తారు. మన బంధువులు అయితేనే, మన సమాజంలో అయితే మనం అనరాన మాట్లాడుతూ మనల్ని బాధపడేటప్పుడు ప్రభువు ఆ మాటకి ఎలా ఉండబట్టి, దావీదు కుమారుడా నన్ను దాటిపోమకయ్యా
నజరేతువాడా, నాపై జాలి చూపెట్టవా. తండ్రి, నువ్వు తప్ప నాకు ఎవ్వరు దిక్కు లేదయ్యా. నీవే నాకు ఆశ్రయం, నీవే నా దుర్గము, నా సర్వము నీవే ప్రభువా అనేసి బిగ్గరగా కేక వేసి అరిచాడంట. టక్కున ప్రభు ఆగిపోయాడంట. ఆ స్వరం మరి అన్నాడు కదా, నీ స్వరానికి అందనంత దూరంగా వెళ్ళిపోయాడని అన్నాడు కదా. మరి ఎందుకంటే ఆయనకి తెలియదా ఇక్కడ గుడ్డివాడు ఉన్నాడు, దేనికి కొరగాని వాడు ఉన్నాడు, అందవికారంగా ఉన్నాడని ఆయన చూడలేదంటావా? ఆయన చూసే ఉంటాడు. అది ఒక మరం అనుకుంటాను నేనైతే మటుగా. ప్రభు దూరం వెళ్ళిపోయి అక్కడ ఉండి పిలిచాడంట, ఆయన్ని తీసుకొని రండి. ప్రభు దగ్గరికి ఆయన వచ్చేసరికి, నీవేమో నా నుండి ఆశిస్తున్నావయ్యా, నీవే నా సర్వము, నీవే నా సమస్తము, నీవే, నీ తప్ప నాకు దిక్కు ఎవ్వరూ లేరు ప్రభువా, నీవే నాకు ఆధారమయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకు దగ్గర పాదాల మీద పడి ఏడుస్తున్నప్పుడు నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అనేసి ప్రభు అడిగేటప్పుడు ఆయన అన్న, ప్రభా నాకు దృష్టి కావాలి, నేను గుడ్డివాడిని, నేను చూడలేకపోతున్నాను, నిన్ను చూడాలని నేను అంత ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. సరేసరికి నీ విశ్వాసం నిన్ను ఆ కింద ఉంటాయి, నిన్ను బాగు చేస్తాను, నువ్వు ఇక ధన్యుడివి, లేదు నీకు కనబడుతుంది పో అనేసి ప్రభు అక్కడ స్వస్థపరిచినట్లుగా కనబడుతున్నాడు. మనం ఎంతగా అవమానపడినా, నిందలు భరించినా, గేలి చేయబడ్డా, ఎక్కడ మనల్ని ఎవ్వరు ప్రేమించలేకపోయినా మన ప్రభు అనేసి మనం కంపల్సరీగా నిత్యం ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటలు చెబుతున్నాం. వరకు మా సహోదరు మంచి మంచి మాటలు చెప్పారు. నేనైతే మటుకు చాలా దినాల నుంచి ఈ మాట ఎందుకు చెప్పాలనిపించింది. ఒకసారి దేవుడి అవకాశం ఇచ్చాడు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది ఆయన యొక్క స్వస్థపరిచింది. ఆ విశ్వాసం ఆ రోగిని స్వస్థపరచును అన్నట్లుగా ప్రభువు ఎంతగానో ప్రేమించాడు, ఆ గుడ్డివాడిని బాగుపరిచాడు. అలాగే కూడా కలువరి శిలువలో తన ప్రాణం పెట్టేటప్పుడు మనల్ని కూడా అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే ఈరోజు మనకి పాప క్షమాపణ లేదు. రేపు రాబోయే రోజుల్లో తీర్పు, మనము ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ తీర్పులు కూడా నిర్దోషులుగా నిలబడాలి. ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన పరిశుద్ధమైన, శ్రేష్టమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తంలో మనం కడగబడితే కానీ ఆ నిత్యజీవం మనకి రాదు. ఎందుకంటే మనం మరి ఆయన రాక దినాల్లో మనం ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్న పరిస్థితులు ఆ రోజు శిష్యులు అడిగారయ్యా, ఈ యుగ సమాప్తికి నిరాకరికి సూచనలు అడిగేటప్పుడు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు ఫలానా టైం అయితే కానీ లేదు, కానీ నేను వచ్చేటప్పుడు కొన్ని సూచనలు అన్నాడు. ఆ సూచనలు ప్రకటన గ్రంథంలో క్లియర్గా రాయబడ్డాయి. దేవుడు సేవకులు కూడా చాలాసార్లు కూడా చెప్పారు. మరి వింటున్నారు కనుక ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి కనుక మనందరూ విశ్వాసంతో మనము ఆయన్ని ప్రేమించి, మనల్ని ఆయన ప్రేమిస్తుండగా కాబట్టి మనం కూడా ఆయన ప్రేమించి ఆయన కొరకు ఎదురు చూడాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ దినాలు చాలా యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్లుగా రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తున్నా అన్నట్లుగా మరి అవే జరుగుతున్నాయి. భవిష్యత్తు ఇంకా మనల్ని బాగుండాలి. మరి దేవుని తీర్పులు మనల్ని ప్రభు అడుగుతాడు కదా, నువ్వు నా కొరకు మరి గుడ్డివాడు నా నుంచి ఏమి ఆశించావు నువ్వు అడిగేటప్పుడు, ప్రభా నేను దృష్టి అంటే నేను చూపును చూడాలనుకుంటున్నాను అయ్యా అన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తాడు కదా. తర్వాత నా కోసం నువ్వేం చేశావు, నా కొరకు నువ్వేం చేశావు, నా కొరకు నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు. ఆయన దప్పికొని అన్నాడంట. దప్పికొని అంటే ఏం దప్పికొని అన్నాడు? ఆయన నిజంగా ఆయనకి దాహం వేస్తుంది అంటారా? చనిపోయినప్పుడు దాహం వేస్తుందా? దప్పికొని ఉన్నాను. దప్పికొని అన్నాడు అంటే ఆత్మల దాహం, ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. అనేక మంది పాడైపోతున్నారు యవనస్తులు. ఇప్పుడు చాలా భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. చాలా అంతే, నేను వ్యక్తి ఎవరి కోసం ఏదో చెప్పాల్సిన ఉద్దేశం కాదు, కానీ ఆయన ఆత్మలో దాహం కొని ఉన్నాడు, దప్పుకొని ఉన్నాడు కనుక నిన్ను అడుగుతాడు రేపు ఆయన రాజ్యంలో, నువ్వు నా కొరకు ఎన్ని సంపాదించావు, నువ్వేటి సంపాదించావు? ఆస్తిని సంపాదించావా, డబ్బులు సంపాదించావా, ధనాన్ని, అదే బంగారం, వస్త్రాలు అవన్నీ సంపాదించుకున్నావు. నీకు నువ్వు సంపాదించుకున్నావు, కానీ నా కొరకు నువ్వేం సంపాదించావు? ఆయన ప్రశ్నించేటప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక రాజు కానీ మన ముందు నిలబడేటప్పుడు ఆయన ఏదని అడిగితే మనం చెప్పలేము సమయం. ఎందుకంటే ఇంత జనాల్లో మనం ఏం మాట్లాడతాం అనేసి మనం పక్క వెళ్ళిపోవడానికి ఆలోచిస్తాం. కానీ దేవుడు మనల్ని కొన్ని వేల కోట్ల మంది దగ్గర మనల్ని అడిగే ప్రశ్న ఇదే, నువ్వు నా కొరకు ఏం సంపాదించావు? ఆ సంపాదనలో ఒకవేళ
నీవు ప్రభువా నీ కొరకు ఒక్క ఆత్మను సంపాదించానయ్యా, నా ఒక్కరిని ఒక ఆత్మని దేవుని మందిరానికి నడిపించాను ప్రభు అని నువ్వు ధైర్యంగా నిలబడితే నువ్వు ధన్యుడు, నీ కిరీటం కంపల్సరీగా ఉంటుంది. ఒక్క ఆత్మ నీ భవిష్యత్తులో నువ్వు సాక్ష్యం ఇచ్చి నువ్వుగా నీ సొంతంగా సువార్త ప్రకటించి ఒక్కళ్ళు రక్షించవంటే కంపల్సరీ నీ కిరీటం ఉంటుంది. నువ్వు మందిరానికి ఒక్కళ్ళైనా నడిపించాలి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని స్తుతించాం. ఒక మందిరంలో పాట పాడడం కాదు, మందిరంలో నిలబడి ఇలా చెప్పడం కాదు, కానీ నువ్వు ఎక్కడ పని చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి మాట చెబుతుంటే ఆ మాట కంపల్సరీ ఏదో ఒక రోజు ఆయన పట్టుకుంటుంది. అదే ఆయన కోరిక. ఎందుకంటే నువ్వు ఒక్క ఆత్మని కంపల్సరీ రక్షించుకోవాలి. అయితే మీ ప్రశ్న ఏంటంటే, సహోదరుడా నువ్వు వాక్యం మాటలు చెప్పేస్తాను కానీ ఒకళ్ళైనా నువ్వు రక్షించగలిగావు అంటే అనకూడదు. నాకు నేను సంఘంలో చెప్పే కంటే ఆయన దగ్గర చెప్తేనే బాగుంటుందని నేను అనుకుంటాను. నేను ఎక్కడ పనిచేసిన నా సహోదరు నా పక్కన ఉన్న కూడా చెప్తాను. ఎవరికి ఏదో ఒక మాట చెబుతూనే ఉంటాను. నా ఆలోచన వాళ్ళకి ఏదైనా పాట ద్వారా కానీ మాట ద్వారా కానీ చెప్పడమే నా దృష్టి. వాళ్ళు ఎక్కడ చర్చికి వెళ్ళి ఎక్కడైనా ఆత్మను పట్టాలనేసి ఆశ ఉంటుంది. ఆయనకి ఏంటి ఆశ ఉంటుందంటే నా కుమారుడు ఒక్క ఆత్మ నా కొరకు సంపాదించుకుంటే అదే ఆస్తి. మనకు ఈ లోక సంబంధంతో ఆస్తి మన పొట్ట కోసమే. అది నాకు తెలిసినంత మాత్రంగా. కానీ ఆత్మల భారం కలిగి ఉన్నాడు ఆయన. దెబ్బ గురించి ఉన్నాడు ఆత్మల మీద. ఇప్పుడు ఎంతమంది మీరు ఇక్కడ ఉన్నారంటే ఎవరో ప్రార్థన కానీ ఎవరో నీకు చెప్పటం కానీ కాబట్టే కదా ఇక్కడికి వచ్చావు. మరి నువ్వేం చెప్పు? నీ కొరకు ఎవరో చెప్పారు యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే రాజులకు రాజు, ఆయన ద్వారా నిత్యజీవం ఉంది, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనేసి ఎవరో చెప్పడమే కదా ఇక్కడ కూర్చున్నావు. లేకపోతే కూర్చోవు కదా. కూర్చుంటామా? నేనేను నా కొరకు అనగొట్టు. కానీ నేను 8 సంవత్సరాలు బాగా ఆడుకొని ఇంటికనే ఉన్నాను. ఇది నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఐటీ అయింది, 8 సంవత్సరాలు బాగా ఆడుకొని ఇంటికాడ ఉండిపోతే నేను 7th అడ్వెంటిస్ట్కి వెళ్ళేటప్పుడు అప్పుడు 7th డేలో ఉండేవాడిని. అంటే వెళ్తున్న నాకు భక్తి లేదు, అసలు ఏమీ లేదు, వారన్స్ లేదు. నేను మన చర్చి కొండ వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ఒకసారి ఎదురైపోయి పాస్టర్ గారు చూసి దాంట్లో వెళ్ళిపోతున్నాడు. ఈరోజు చెప్తాను పాస్టర్ గారు ముందు, కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ సన్నివేశం చెప్పలేదు. అవసరం వచ్చింది కాబట్టి చెప్తాం. పాస్టర్ గారిని చూస్తే ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారా, అలా చుట్టూ మా వీధిలో వెళ్ళిపోవడం నాకు అలవాటు. నువ్వు దొంగతనంగా వెళ్ళిపోవాలని చదువుకుండేవాడు. కానీ ఒకనొక టైం పాస్టర్ గారు దొరికిపోతుండేవాడిని. ఆయన నన్ను అడిగారు, ప్లేస్ అన్న ఇప్పుడు అంటారు. అప్పుడు గణపతి ఎక్కడికి వెళ్తానా సరికి అయ్యారు ఇలాగలగా బాగాకి వెళ్తాను. ఇది అవసరం అంటావా? అన్ని జనులతో పిల్లలతో ఆడుకున్నావు, దేవుడు నమ్ముకున్నావు కదా, చర్చికి రాయ్యా అనేసి ఇంచుమించి చాలాసార్లు చెప్పారు. నేను చెప్పడమే ఏదో ఒక రోజు దేవుడు పట్టుకున్నాడు, అందుకే నడిపించాడు. 2015 సంవత్సరంలో రక్షణ పొందుకున్నాను. ప్రభు కృపను బట్టి ఆయన ఆత్మ ఎదటని కృప చూపించాడు. నేను ఇంచుమించుగా నేను ఖజానా జ్యువెలర్స్లో చేసేటప్పుడు ఖజానా జ్యువెలర్స్ మేనేజర్, అనకాపల్లి ఖజానా జ్యువెలర్స్లో చేశాను 2 సంవత్సరాలు. మేనేజర్ అంటే మా అందరికీ బాస్ అనమాట. ఆ ఖజానా జ్యువెలర్స్ మేనేజర్ సువార్త చెప్పడం దేవుడు కృప చూపించాడు. ఒకరోజు ఇలాగ చూపేటప్పుడు ఒక సువార్త చెప్పాను, సమయం అయిపోయింది చేస్తాను. కాకపోతే ఆయనకు సువార్త చెప్పేటప్పుడు ఆయన కూడా మారు మనసు పొందుకుని రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. అదే సంవత్సరంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు అదే ఖజానా జ్యువెలర్స్లో క్యాషియర్కి సువార్త చెప్పాను. క్యాషియర్కి సువార్త చెప్పేటప్పుడు ఆయన యాదవులు అనమాట, శ్రీకాకుళం డిస్టిక్. నేను వెళ్ళిపోతున్నాను. అన్న ఆయన సువార్త చెప్పి ప్రభుత్వం ఆయన కూడా ఆయన బాధలు చెప్పాడు. ఎందుకంటే నా చెల్లికి పెళ్ళి వద్దు లేదు, నేను వేసి ప్రభులోకి వస్తే నువ్వు చెప్పింది బాగానే ఉంది బ్లెస్ అన్న, కానీ నేను వద్దు లేదు అనుకున్నాను. ప్రభు చిత్తం అయితే మా అయితే బాగుండు అన్న మనసులో అనుకుని వెళ్ళిపోయాను. నేను నాకు 3 రోజులు సేవ కావాలి సార్, నేను పలానా మీటింగ్కి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయిన మనిషి రోజు ఆయన ప్రభు ఆయనతో మాట్లాడి బ్లెస్ అన్న నేను వస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నేను గుంటూరులో ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను అన్న. వచ్చేసరికి క్యాషియర్ కూడా ఆయనకి వచ్చేసాడు. వచ్చేసి నాతో పాటు ప్రార్థనలో ఉన్నాడు. కానుకలు ప్రార్థన పాట పాడి తెల్లవారు వేకుజామున ఆ ఒక్క వర్తమానం ఆయన హృదయం తాక్షరికి బ్లెస్ అని నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను. ఆయన కొరకు ఎక్కడి నుంచి జీవించాలనుకుంటున్నాను. చాలా ఈ సాక్ష్యం దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మన కొరకు. ఎన్నో ఆయన తన అమూల్యమైన శ్రేష్టమైన నిష్కలంకమైన ప్రాణం పెట్టి ఈరోజు మనం ఉన్నాము. మనం ఈ యొక్క గొప్ప సంతోషం పొందుకుంటామంటే ఆయన రక్తం కాల్చాడు కనుక మనకు ఎవరో సువార్త చెప్పారు కనుక మనము కూడా అనేకులకు సువార్త చెప్పి ఈ దినాల్లో ప్రభు వచ్చే దినాలు 100% నేను చెప్పగలను. అంటే ఆయన ఎప్పుడు వస్తేనే మనం చెప్పలేం, కానీ ప్రభు వచ్చే దినాలు అంత్య దినాలు అంతంలో ఉన్నాము.
ప్రవచన దినాలు మనందరం సిద్ధపడి ఉండాలి. ప్రభు కొరకు మన సంఘంలో మన ఐక్యత సమాధానం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో సమాధానం కలిగి ఉండాలి. సేవకులు చెప్పినట్లుగా ప్రతి విషయంలో మనం ఐక్యత కలిగి కలిసిమెలిసి ఉండి ప్రతి విషయంలో ముందుకు సాగిపోవాలి. ఆయన రాక కొరకు మనం ఎదురు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ స్తోత్రం. వాటిని దీవించిన యొక్క